హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ జోన్. ఈరోజు మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ జీడీ ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఎంటీఎస్ ఎగ్జాము Feb 4th నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ జీడీ ఎగ్జాము Feb 23rd నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. సో ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి అండ్ ఎంటీఎస్ ఎగ్జామ్ అండ్ జీడీ ఎగ్జాము ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, వాటి సబ్జెక్ట్స్ ఏంటి, ఏ సబ్జెక్ట్కి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను చెప్తున్నాను. క్లారిటీగా అయితే వీడియో ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పటి నుంచి మీరు 30 days ఉంది కాబట్టి ఈ 30 daysలో మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మీకు లాస్ట్ టైం కన్నా ఈసారి మార్క్స్ అయితే ఇంప్రూవ్ అవ్వచ్చు అండ్ డెఫినెట్గా క్రాక్ అయితే చేయొచ్చు. సీరియస్గా అయితే ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి, టైంని అయితే వేస్ట్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జాము 90 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 270 మార్క్స్ అయితే ఉంటుంది. దీనికి ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఒకటే ఉంటుంది. దీంట్లో 2 సెక్షన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ సెక్షన్లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ 20 క్వశ్చన్స్ అడుగుతారు, 60 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 20 క్వశ్చన్స్ ఉన్నాయి, 60 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ సెక్షన్కి అయితే మనకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. ఓన్లీ సెక్షన్ 2 మాత్రమే నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. జనరల్ అవేర్నెస్, నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, ఈ సెక్షన్కి మాత్రమే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. సో సెక్షన్ 1 అయితే మీరు ఏ క్వశ్చన్ కూడా వదిలిపెట్టద్దు, డెఫినెట్గా అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి, ఎందుకంటే దీనికి నెగిటివ్ మార్క్స్ లేవు. సెక్షన్ 2కి ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడైతే జాగ్రత్తగా మీరు ఆన్సరింగ్ అనేది చేయండి ఎగ్జామ్లో. ఓకే, మనకు ఓన్లీ ఒక ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే హవల్దార్ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది, ఎంటీఎస్ వాళ్ళకైతే ఉండదు. ఓకే, ఇంకా ఫైనల్ స్టేజ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే, మనకు ఫస్ట్ ఒక ఎగ్జామ్ పెడతారు. దీంట్లో 2 సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్కి అయితే నెగిటివ్ మార్క్స్ లేవు, సెకండ్ సెక్షన్కి అయితే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ అయితే పెడతారు, అది హవల్దార్ పోస్ట్కి మాత్రమే. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే, నెక్స్ట్ జీడీ ఎస్ఎస్సి జీడీ ప్యాటర్న్ అయితే చూద్దాము. దీనికి మనకు 4 parts అయితే ఉన్నాయి. ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 క్వశ్చన్స్ ఉన్నాయి, 40 మార్క్స్ అయితే వస్తున్నాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్, 40 మార్క్స్. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్, 40 మార్క్స్. ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్, 40 మార్క్స్. టోటల్గా 80 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మనకు 160 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్కి 60 minutes 1 hour అయితే టైం ఉంది అండ్ ఎంటీఎస్కి అయితే 90 minutes అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. దీనికైతే నెగిటివ్ మార్క్స్ అయితే అన్ని పార్ట్స్కి అయితే ఉన్నాయి. 2 marks కరెక్ట్ ఆన్సర్ అయితే 0.25 మార్క్స్ అయితే కట్ చేస్తారు, అంటే 1/4 మార్క్స్ అయితే ఈచ్ క్వశ్చన్కి అయితే కట్ చేస్తారు. ఏదైతే రాంగ్ ఆన్సర్ పెట్టినట్టయితే దానికి కట్ చేస్తారు. ఓకే, దీనికి జీడీ ఎగ్జామ్కి అయితే అన్ని పార్ట్స్ కూడా నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి, క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది కూడా ఎగ్జామ్ మనకు ఒకటే ఎగ్జామ్, సింగిల్ ఎగ్జామే కండక్ట్ చేస్తారు. ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇది ప్రొసీజర్, వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ప్రొసీజర్ ఏంటంటే ఇది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు టైం టేబుల్, అంటే నేను 30 daysకి ఎలా ప్రిపేర్ చేసుకున్నాను టైం టేబుల్, అదైతే మీకు క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియో పూర్తి ఎండ్ వరకు అయితే చూడండి. లాస్ట్లో నేను సిలబస్ షీట్ కూడా అటాచ్ చేశాను. ఎంటీఎస్ అండ్ జీడీ మనకి ఏవైతే సిలబస్ ఉన్నాయో దానికి అన్నీ కూడా నేను అటాచ్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.